అరే మా పిల్లకాయలు ఇంత పక్క చిక్కిపోయిరేంద్రా. గీ అడవిలో ఇక్కడ ఉంటే ఎవడురా మీకు మీద పెట్టేది బువ్వ పెట్టేది? నాకు అర్థం కాదు. ఊర్లో ఉంటే తెలుస్తుంది, కానీ మిమ్మల్ని అంతానికి ఏం లేదు. మీ అమ్మకు ఉండాలి. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అన్నది ఇక్కడ వదిలిపెట్టింది. మీకు భూమి ఎవరు పెడతారా గీ కంచెలా? నాకు అర్థం కాదు. మేము రాగానే ఏదో వాష్రూమ్ కానీ గిరి మొఖాన్ని వచ్చినందుకు మీరు పక్క చిక్కి ఇక్కడ కనబడితే మేము ఏం తీసుకురాలేదు, ఏం తీసుకొచ్చింది లేదు. పాపం చూడవచ్చు ఎంత పక్క చిక్కిపోయారు పాపం. బాధ వేస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎంత బాధ అనిపిస్తే ఏమున్నది, కానీ ఏం చేయలేం. చేసే పరిస్థితి కూడా ఏం లేదు. అనుకోకుండా వచ్చినాం కదా పాపం. మట్టి తీసుకొని అది ఏమన్నా ఉన్నదా అని తింటున్నాయి, తినడానికి ప్రయత్నం చేస్తున్నాయి పాపం. చూడు పక్క చిక్కిపోయినాయి. తెస్తారా ఏదైనా పోయి బిస్కెట్లో ఏవో ఒకటి తీసుకొచ్చి మీకు వేస్తా, తింటురు. కానీ అనుకోకుండా ఇటు మొక్కన వాష్రూమ్కి వద్దామని ఇటు వచ్చినందుకు మీరు కంటపడ్డరు. మరి ఏం చేస్తా? మీ అమ్మ ఎక్కడ పోయిందిరా నాయన? మీ అమ్మ ఏడికి పోయింది? నువ్వు గీడొచ్చి గీడ ఏముంటే ఎవరు పెడతారు? కాలనీలలో ఊర్లను ఎన్నో దగ్గర ఉంటే ఎవరన్నా బుక్కెడు పువ్వు ఎత్తారు, మీరు బతకొచ్చు, తినొచ్చు. కానీ ఇక్కడ ఏం లాభం చెప్పు? ఏమన్నతందుకు లేదులే. ఎవరిని వాళ్ళ అమ్మని తప్పు పట్టడానికి లేదు, ఎవరిని తప్పు పట్టడానికి లేదు. తన పరిస్థితులను బట్టి తన బతుకు తెరువు కొరకు ఇక్కడికి వచ్చి ఇక్కడ మిమ్మల్ని అన్నదిరా. కానీ ఇక్కడ వదిలేసిపోయింది పాపం. మరి మీ అమ్మాయి మీకు తిండి పెడుతుందా లేదా అనేది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. మొత్తం పక్క చిక్కిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం? మిమ్మల్నే కాదు, లోకంలో మనుషుల పరిస్థితి కూడా మీలాగానే ఉన్నది. ఎవరినో కంటుర్రు, ఎక్కడనో వదిలిపెట్టి వెళ్ళిపోతుర్రు. కనీసం మీరన్నా ఈయంతనన్నా జర ఒక లెక్కకున్నారు. అంతకంటే అధ్మానంగా ఉన్నారు మనుషులు. మిమ్మల్ని జర మీ అమ్మను కూడా జర ఒప్పుకోవచ్చు, ఎందుకంటే మీరు జంతువులు కదా. జంతువులకు ఆయనతనన్న విచక్షణ జ్ఞానం ఉన్నది, మనుషులకైతే ఆయనతో కూడా లేదు. వాళ్ళ కోరికలు తీసుకుంటుర్రు, వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళని ఎక్కడో దగ్గర అనాథగా వదిలిపేసి రోడ్డు మీద పడేసి చెత్త కుప్పలు పడేసిపోతుర్రు. మిమ్మల్ని ఈయంతనన్నా పెంచి పెద్ద చేసి మీ అమ్మ ఎక్కడికి పోయిందో కానీ ఉండొచ్చు. తన ఆకలి తీర్చుకుంటేనే కదా మీకు పాలియనికి. దాన్ని ఏడ కష్టపడడానికి పోయిందా పాపం. ఏమనడానికి లేదు, తల్లిని అనడానికి లేదు, మిమ్మల్ని అనడానికి లేదు, ఇక ఎవరిని అనడానికి లేదు. ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు అనుభవించాల్సిందే. చూస్తా, నాకు వీలైతే 4-5 బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చి మీకు తినబెట్టే ప్రయత్నం చేస్తా. ఓకేరా బాబు, బాయ్. మరి వస్తా. చలి పెడతానట్టున్నది, చల్లగా ఉన్నది వాతావరణం. తినురా బాడువే, ఆకలి అవుతుందంటావు, బక్కగా ఉన్నావు. తినమంటే తిననీకి అవుతలేదా? తిన ఇక దా 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 తీసుకో. మరి నాకు దొరికింది తెచ్చిండ్రా నాయన. ఇక నేనేం చేయాలి మరి? నీకు ఇది తెచ్చిందంటే మటన్ చికెన్ తినా ఏమని? తీసుకో తిను. ఇంతకు మీకు నేనేం చేయలేను, ఓకేనా? ఇకర్రా పక్క సిక్కిపోయిర్రా నాయన, పక్క సిక్కిపోయారు. తినమంటే తింటారు. నీ ఇష్టం, మరి తినకు దెంగి. నీకంత బలుపుండే నేను చేస్తా. పాప ఆకలి అయితే తింటుంది, దానికి ఇప్పుడు టేస్ట్ దొరికింది. అది ఆకలి అవుతుంది. వెరీ గుడ్. నువ్వు తిను, నువ్వు కూడా తింటా బాబు. అరే బాబు నువ్వు కూడా ఇగో తినరా బట్ట బాజీ తిను. ఇగ ఆకలి అయితే తింటారు మీరు, ఆకలి అయితే లేదు మీకు. తినగా మరి తిన, నీ ఇష్టం, తిన. పక్క చిక్కిపోయినాయి పాపం. మీ ఇష్టం, తింటే తిన్నూరు లేకపోతే లేదు. నేను చేసే ప్రయత్నం అయితే చేసిన. ఓకేనా మరి? బాయ్.